హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్న సందీప్ టెక్ హోమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వాట్సాప్కి సంబంధించి 8 టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. ముందుగా మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన కానీ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన కానీ మీకు అకౌంట్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కానీ ఇంకో ఆప్షన్ కనబడుతుంది ప్రైవసీ అని, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఇక లాస్ట్ సీన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? లాస్ట్ సీన్ అని మీకు లాస్ట్ సీన్ అయితే 10:30 AM అని చెప్పి మీ స్టేటస్లో కనబడుతుంది కదా, దాని గురించి ఫ్రెండ్స్. ఇదంతా ఎవ్రీవన్ అంటే మీ వాట్సాప్ నెంబర్ ఎవరెవరి దగ్గర ఉంటే అందరు కనబడుతుంది అది ఫ్లాష్ సీన్. మీ కాంటాక్ట్స్ వర్క్ కావాలని, మీ కాంటాక్ట్స్ నోబడి అంటే నోబడి, అట్లా ఫ్రెండ్స్. మీకు ఏది కావాలంటే అది. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా అంతే. మీ వాట్సాప్ నెంబర్ ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళందరికీ కనపడుతుంది. లేకపోతే మీ కాంటాక్ట్స్ వరకు, లేకపోతే అసలు ఎవరికి వద్దు. అదే మీ ఫోటో ఎవరెవరు కనపడాలో. అబౌట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు కొటేషన్స్ రాస్తూ ఉంటారు కదా మీ ఫోటో ప్రొఫైల్లో, దాని గురించి ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ స్టేటస్ అని కనబడుతుంది కదా, మీరు ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది కాస్త డిఫరెంట్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇది మీ హైడ్ చేయొచ్చు అనమాట, ఎవరెవరు మీ స్టేటస్ చూడకూడదు. ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టుకుంటే మీకు అర్థమైద్ది. ఓన్లీ షేర్ విత్ అని ఉంది కదా, వీళ్ళ వరకే షేర్ అయ్యింది. మీరు ఎవరెవరికైతే టిక్ ఇచ్చి ఓకే నొక్కుంటారో వాళ్ళ వరకే వెళ్ళిద్ది షేర్. ఫ్రెండ్స్, ఇదే లాస్ట్ ట్రిక్ సెట్టింగ్స్ సంబంధించి. కింద ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అని కనపడుతుంది కదా ఫ్రెండ్స్. రీడ్ రిసిప్ట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు యువతల వ్యక్తి మీకు మెసేజ్ పంపించారు కదా, పంపించినప్పుడు మీరు ఆ మెసేజ్ని చూస్తే యువతల వ్యక్తికి ఏం కనబడాలి? బ్లూ కలర్ టిక్ మార్క్స్ కనపడాలి. అదే ఈ రీడ్ రిసిప్ట్స్ని ఆఫ్ చేసుకున్నారనుకోండి, ఆ యువతల వ్యక్తికి టిక్ మార్క్స్ కనపడవు. అంతే ఫ్రెండ్స్, దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. 5th ట్రిక్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ అన్ని వాట్సాప్ కీబోర్డ్కి సంబంధించి. మీరు నార్మల్గా మెసేజెస్ పెడితే నార్మల్గానే వెళ్తాయి. అదే ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అయితే స్టైల్గా పంపచ్చు అనమాట లెటర్స్. ఇప్పుడు చూడండి, హాయ్ అని పెడతాను, నార్మల్గా వెళ్ళిద్ది. అదే మీరు బోల్డ్ లెటర్స్ పంపాలనుకోండి ఫ్రెండ్స్, ఫ్రంట్ ఒక స్టార్ పెట్టి, బ్యాక్ ఒక స్టార్ పెట్టి, మధ్యలో మీకు కావాల్సిన వర్డ్ రాస్తే మీకు బోల్డ్ లెటర్స్ వెళ్తాయి. చూసారా హాయ్ అని? ఇది ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ అని ప్యాసేజెస్ కూడా వర్క్ అవుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఒక లైన్ రాశాను, సందీప్ స్టార్ హాయ్ సబ్స్క్రైబ్ అని రాస్తాను ఫ్రెండ్స్. చూసారా? మీకు పంపిస్తే మీకు బోల్డ్ లెటర్ మధ్యలో మీ సెంటెన్సెస్ అయినా ప్యాసేజెస్ అయినా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు ఇటాలిక్ లెటర్స్లో పంపాలనుకుంటే ఈ సింబల్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ సింబల్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి తగిలించి మెసేజ్ పంపితే మీకు ఇటాలిక్ లెటర్స్ వెళ్తాయి. ఇంకో ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు ఫ్యూజ్ సింబల్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఫ్యూజ్ సింబల్తో కూడా మీరు పంపచ్చు అనమాట. ఈ ఫ్యూజ్ సింబల్ వల్ల ఎట్లా యూజ్ అవుతుంది అంటే వర్డ్స్ కట్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూసారా, నీ ఫ్యూజ్ సింబల్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి పెడితే వర్డ్స్ కట్ అయినాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్